హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను విలేజ్ స్టైల్ రసం అయితే చేయబోతున్నానండి. ఇలా బాగా పండిపోయిన నాటు టమాటాలు అయితే తీసుకోండి. నాటి లేకపోతే హైబ్రిడ్ అయినా తీసుకోవచ్చు. నేను నాటు టమాటాలు అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం వాటర్ తీసుకుని ఈ టమాటాలని వాటర్లో వేసేయండి. 4 టమాటాలు అయితే సరిపోతాయండి. ఇలా నీటిలో ములిగే విధంగా వాటర్ ఉండాలి. ఈ టమాటాలు ఈ పైన ఈ తోలు సపరేట్ టమాటా నుంచి సపరేట్ అయ్యే వరకు ఈ వాటర్ వేడిగా అవ్వాలి. నేను ఇలా రసంలోకి ఇలా మసాలా అయితే పట్టేసుకుంటానండి. కందిపప్పు ఒక 3 స్పూన్ల కందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, అల్లం, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయ గబ్బాలు. వీటిని నేను కొంచెం ధనియాలు ఇలా ఈ మొత్తం అయితే వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటానండి. ఇదిగోండి నేను మిక్సీ పట్టేసుకున్న పౌడరు ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటాను. ఇది టమాటాలు పగిలిపోయినాయండి. టమాటా నుంచి తోలు సపరేట్ అయిపోయింది. ఇంక చాలు, ఇక తీసి పక్కన పెట్టేసుకుందాం. వాటర్లో తీసి ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ పైన ఉన్న తోలు అయితే తీసేసేయాలండి. ఈ విధంగా అయితే సపరేట్ చేసేసుకోవాలండి, లేకపోతే అన్నం తినేటప్పుడు ఈ టమాటా తొక్కలు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ టమాటాలని గుజ్జుగా చేసేసుకోవాలి. ఈ విధంగా గుజ్జుగా అయితే చేసుకోవాలండి. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే పప్పు గుత్తి అయినా సరే తిప్పితే ఇలా మెత్తగా అయిపోయింది. నేనైతే చేత్తోనే పిసికేసాను. తీసుకున్న జ్యూసు ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకోవాలండి. టమాటాలు ఎక్కువ పుల్లగా ఉంటే అవి సరిపోయిద్ది. నేను తీసుకున్నవి కొంచెం సరిపోదు, నేనైతే కొంచెం చింతపండు తీసుకున్నాను. చింతపండు పులుసు కూడా తీసుకున్నానండి. దీనికి ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు ఇవి కూడా దీనిలో వేసేసుకున్నాను. మీకు ఎన్ని వాటర్ కావాలో చూసుకుని పోసుకోండి. నేనైతే ఒక లోట పోసుకుంటాను. దీనిలోనికి 1 స్పూను పసుపు, టేస్ట్కి సరిపడా కల్లుప్పు, కారం అయితే అవసరం లేదండి, మనం వేసినవి పచ్చిమిరపకాయలు సరిపోతాయి. రసం ఈ విధంగా అయితే మరుగుతుంది కదండి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకుందాం. ముందుగా వేసుకుంటే పౌడర్ స్మెల్ ఉండదండి. అల్లం వెల్లుల్లి ఘాటు అంతా పోతుంది. అందుకే సాంబార్ రసం కాగిన తర్వాత వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే కొంచెం కాగనివ్వాలి. చారు అయితే కాయిపోయినాయండి, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు నూనె వేసుకోండి. వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, కొంచెం కరివేపాకు. తాలింపు మొత్తం తిండి వేసుకున్నామండి. లాస్ట్ కొంచెం కొత్తిమీర. సూపర్గా ఉంటుందండి నేను చేసిన విలేజ్ స్టైల్ రసం. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.